హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ 65 చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది నేను ఒకటి కాలీఫ్లవర్ తీసుకున్నా. వాటిలో మైదా అరకప్పు, కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేడి చేసుకుందాం. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. వెనీలలో వేసుకుంటే చిన్న క్రీములు ఉంటే అవి పోతాయి. నీళ్ళు మరగాలి కొద్దిగా. ఇలా నీళ్ళు కొద్దిగా వేడెక్కినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేయాలి. కొద్దిగా ఒక 2 minutes అట్లుంచి అయితే మనం చూడండి, చిన్న క్రీములు కూడా ఈ వేడికి పోతాయి. చూడండి, ఇలా మనం నీళ్ళు వంపేసుకోవడం. స్టవ్ అంటించి ఆయిల్ పోసుకుందాం. మనం ఈలోపు మనం అరకప్పు మైదా తీసుకుంటున్నాం. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఇప్పుడు ఉప్పు కొద్దిగానే పడుతుంది. ఇవన్నీ మనం మిక్సీ చేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. మన బజ్జీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇలా కలుపుకొని మనం వాటర్ వేసుకుంటా కొద్దిగా కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా పడతాయి, సరిపోతాయి. ఇలా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ వేడెక్కుతుంది, సిమ్లో పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉండలు లేకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా. మన బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఫ్లవర్స్ వేసుకుందాం. చూడండి, మనం వాటర్ అంపేసినాం కదా, ఇందులో వేసుకుంటున్నాం. ఇలా అంతా కలుపుకొని మనం ఒక్కొక్కటి ఆయిల్ వేడెక్కింది కదా, చూడండి, మనం ఇవి వేసుకోవడమే. వర్షాకాలం క్రిస్పీగా బాగుంటాయి ఇవి. చూడండి, ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. క్రిస్పీ కార్న్ఫ్లోర్ వేసినాం కదా, క్రిస్పీగా వస్తాయి. చూడండి, వేగిపోయినాయి. మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ తీసుకుందాం. చూడండి, మన గోబీ ఫ్లవర్ 65 రెడీ అయింది. టమాటా సాస్తో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఓకే.